ఓం నమః పాణినికాత్యాయన పతంజలిభ్యः శబ్దవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో మునిభ్యో గురుభ్యः. అకతితంచ అనేటువంటి సూత్రం దగ్గర ఇంతకు ముందు ఈ దుహాది ధాతువులకు ఇవి ద్వికర్మక ధాతువులు అంటే వ్యాపార ద్వయం అర్థం ఉన్నది. అటువంటప్పుడు ప్రధాన కర్మణ్యాఖ్యాయే ప్రధాన కర్మణ్యాఖ్యాయే ఆఖ్యేయే లాదీనాహు ద్వికర్మణాం అనేటువంటి భాష్య ప్రామాణ్యాన్ని బట్టి ప్రధాన కర్మకి ఈ కర్తురీప్సితమం కర్మ అనే సూత్రం చేతనే కర్మత్వం వస్తుంది అని చెప్పినప్పుడు దుధాతువుకి అంతస్థిత ద్రవద్రవ్య విభాగానుకూల వ్యాపారానుకూల వ్యాపార అని అర్థం చెప్పి అక్కడ ఆ అంతస్థిత ద్రవద్రవ్య త్యాగం జరుగుతుంది కాబట్టి ఆ త్యాగాశ్రయమైనటువంటి గోవు ప్రధాన కర్మ, దాని కర్మత్వాత్తు కర్తురేప్సితం కర్మ అనే దాని చేతే ద్వితీయ వస్తుంది. తర్వాత పాలల్లో విభాగానుకూల వ్యాపారం ఉంటుంది కాబట్టి తదాశ్రయత్వేన దానికి కర్మత్వం వస్తుంది, దానికి కూడా కర్తురేప్సితం కర్మ అనే దాని వల్లే కర్మత్వం వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ గౌణ కర్మ ప్రధాన కర్మ అనేటువంటి పద్ధతిలో ఈ అకథితంచ అనేటువంటి సూత్రం దగ్గర కౌముదిలో మనకి కొన్ని ధాతువుల యొక్క వరుస చెప్పారు. దుహ్యాచు పచ్ దండ్ రుధి ప్రచ్చి చి బ్రూ శాసు జి మథ్ముషాం కర్మయుక్కు స్యాత్ అకథితం తథా స్యాత్ నీ హృ కృ శ్వహాం నీ కృష్ వహాం. ఈ ధాతువుల యొక్క ప్రయోగంలో అపాదానాది సంజ్ఞలచే అవివక్షితమైనటువంటి వాటికి కర్మయుక్ కర్మతో కూడి ఉన్నటువంటి దానికి కూడా ఈ అకథితంచ అనేటువంటి దాని చేత కర్మత్వం వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాటి విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. దుహియాచిరుధి ప్రచ్చి భిక్షి చి భృ శాసాం యోగే అపాదానత్వ సంప్రదానత్వ అధికరణత్వానాం విషయాభావే కారకం కర్మ అకథితంచ ఇది సూత్రాత్. వాటికి అపాదానత్వ సంప్రదానత్వ అధికరణత్వములు, వాటికి విషయాభావే అంటే పూర్వసూత్రముల చేత వాటికి ఆ సంజ్ఞలు లేని పక్షంలో ఈ సూత్రం చేత కర్మయుక్ అయినటువంటి దానికి ఈ సూత్రం చేత అకథితంచ సూత్రం చేత కర్మత్వం వస్తుంది. అయితే ఈ విషయాభావము అనేది రెండు రకాలుగా ఉంటుంది. తద్విషయాభావశ్చ సర్వదా తదప్రాప్య ప్రాప్తస్య అవివక్షయా చ ఇది బోధ్యం. ఈ విషయాభావము అనేది ఎట్లాగా అంటే సర్వథా దానికి అపాదానత్వము చెప్పడానికి వీలు లేకపోవడం, సంప్రదానత్వం చెప్పడానికి వీలు లేకపోవడం, అటువంటి సందర్భంలో కర్మయుక్కైన దానికి ఈ సూత్రం చేత కర్మసంజ్ఞ వస్తుంది. తర్వాత దానికి అపాదానత్వము సంప్రదానత్వము వచ్చినా ఆ సంజ్ఞల్ని అవివక్ష చేసి మనము ఈ సూత్రం చేత కర్మత్వాన్ని చెప్పడం అంచేత తదప్రాప్య ప్రాప్తస్య అవివక్షయాచ రెండు రకాలుగా విషయాభావం అనేది ఉంటుంది. తత్ర చ్యాదీనాం యోగే కర్తుః ఇది విహిత కర్మ సంజ్ఞకేన ధాత్వర్థ వ్యాపారాత్ ప్రాగపి యత్ సంబద్ధం తదేవ కర్మ. ఇప్పుడు కర్తురీప్సితం కర్మ అనేటువంటి సూత్రం చేత దేనికైతే కర్మ సంజ్ఞ చెప్తామో ధాత్వర్థ వ్యాపారాత్ ప్రాగపి యత్ సంబద్ధం, ఆ కర్మతోటి ధాత్వర్థ వ్యాపారము కంటే ముందే ఈ కర్తురీప్సితం అనే సూత్రము చేత దేనికి కర్మత్వం చెప్పేమో ఆ కర్మతో సంబంధం ఉండి ఉండాలి. ఆ సంబంధం ఉన్నదానికి ఈ సూత్రము చేత కర్మత్వం వస్తుంది.
తేన కాంస్యపాత్యాం గాంధోక్తిపయ ఇత్యాదౌ కాంస్యపాత్రాదేహేన కర్మత్వం. ఇప్పుడు గాంధోక్తిపయ అన్నప్పుడు కర్తురీప్సితమం కర్మ అనే సూత్రము చేత కేవలము ఏదో విభాగానుకూల వ్యాపారము అని అర్థం చెబితే, అక్కడ అనుకూల వ్యాపారము చైత్రుల్లో ఉంటుంది, తజ్జన్య ఫల్యం విభాగము, తదాశ్రయత్వేన పయస్సుకి కర్మత్వం ఉంటుంది. కాబట్టి కర్తురీప్సితమం కర్మ అనే సూత్రం చేత పయస్సు కర్మత్వం వస్తే, ఈ ధాత్వర్థ వ్యాపారం కంటే ముందే ఈ పయస్సుతోటి కర్మతోటి సంబద్ధమైనది గోవు. కాబట్టి అటువంటి గోవుకి అంటే ధాత్వర్థ వ్యాపారాతు ప్రాగేవ కర్మణాయత్ సంబద్ధం, అది కర్మయుక్ అనమాట. దానికి ఈ అగతిదంచ అనే దాని చేత కర్మత్వం వచ్చి గోవుకి ద్వితీయ విభక్తి వస్తుంది, గాంధోక్తిపయ అవుతుంది. అయితే కంచు పాత్రలోకి పాలు పితుకుతున్నాడు అనుకున్నాం. అంచేత కాంస్య కాంస్య పాత్రి, దీనికి ధాత్వర్థ వ్యాపారం కంటే ముందు కర్మకి దీంతో సంబంధం ఏమీ లేదు కంచు పాత్రకి. ఇప్పుడు అక్కడ పాలకి గోవుకి సంబంధం ఉంది తప్ప పాలకి కంచు పాత్రకి సంబంధం ఏమీ లేదు. ఆ వ్యాపారం అయ్యాక కావస్తే పాలకి కంచు పాత్ర అధికరణం అవుతుంది, అప్పుడు సంబంధం ఉంటుంది. కానీ ధాత్వర్థ వ్యాపారాత్ ప్రాక్ ఆ కర్మకి కంచు పాత్రకి సంబంధం లేదు. అందువల్ల ఈ కాంస్య పాత్రకి అకథితంచ అని కర్మత్వం చెబుతామంటే కుదరదు, వీర్లేదనమాట. భ్రూశాసి యోగేతు ఇంకో ధాతువులు ఉన్నాయి. అక్కడ ఈ చిధాతు వరకు దుహు యాచు రుధు ప్రచ్చు భిక్షు చి ఈ ధాతువుల దాకా ధాత్వర్థ వ్యాపారాత్ ప్రాక్ కర్మ సంబద్ధమైన దానికి ఈ సూత్రం చేత కర్మత్వం వస్తుంది. మిగతా ఈ బ్రూషాస్ అనేటువంటి ధాతువుల యోగంలో అయినట్టయితే ధాత్వర్థ వ్యాపారానంతరం ఈ కర్మ సంబంధం దేనికి కలిగి ఉందో దానికి ఈ సూత్రం చేత కర్మత్వం వస్తుంది. ఏతద్విహితం కర్మ గౌణం కర్మ ఇత్యుచ్యతే. అలాగా ఈ కర్మయుక్కైన దానికి దేనికైతే అంటే ధాత్వర్థ వ్యాపారాత్ ప్రాక్ కర్మ సంబద్ధం కలది, ధాత్వర్థ వ్యాపార అనంతరం కర్మ సంబద్ధం కలది, వాటికి ఈ సూత్రం వల్ల కర్మత్వం చెప్పాము కదా. ఈ సూత్రం చేత వేటికి కర్మత్వం చెబుతున్నామో వాటిని గౌణ కర్మ అని అంటారు. తర్వాత గాంధోగ్ధిపయ. ఇక్కడ ఇంతకు ముందు ఏం చెప్పామంటే గాంధోగ్ధిపయ అనే చోట అంతస్థిత ద్రవద్రవ్య విభాగానుకూల వ్యాపారానుకూల వ్యాపార అని అర్థం చెప్పాం. కానీ ఇక్కడ అట్లా చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే కేవలం దవద్రవ్య విభాగానుకూల వ్యాపార అని అర్థం చెప్తున్నాం. అప్పుడు తదనుకూల వ్యాపారం ఏమో చైత్రుల్లో ఉంది, ద్రవద్రవ్య విభాగము అనేది పాలకు ఉంది కాబట్టి పాలకి కర్తృప్సితం అనే దాని కర్మత్వం వచ్చింది. అయితే ఆ కర్మత్వం ఉన్నటువంటి పయస్సుతోటి ధాత్వర్థ వ్యాపారం కంటే ముందే గోవుకి సంబంధం ఉంది కాబట్టి ఆ గోవుకి సాధారణ గోవు నుండి పాలు పితుకుతున్నాడు, అపాదానత్వం వస్తుంది. అలా అపాదానత్వానికి అవకాశం ఉన్నా అపాదానత్వ అవివక్షలో ఈ సూత్రం చేత కర్మత్వం వస్తుందన్నమాట. అపాదానత్వం గోహు తదపేక్షాయ తదవివక్షాయాం అనేన కర్మత్వం. వస్తున్న అపాదానత్వం అవకాశం ఉన్న అపాదానత్వాన్ని అవివక్ష చేసి ఈ సూత్రం చేత కర్మత్వం చెబితే అప్పుడు గోవు ఇక్కడ గుణకర్మ అవుతుంది అనమాట, అంటే అప్రధాన కర్మ. అలాగే బలిం యాచతే వసుధాం అనేటువంటి చోట బలిని ఆ భూమిని అడుగుతున్నాడు అని చెప్తాం. అంటే భూమిని యాచిస్తున్నాడు కాబట్టి భూమి కర్మ కర్తురీప్సితం
తమం కర్మ అనే దానివల్ల కర్మత్వం వచ్చింది. బలిని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ బలికి ఏ సంజ్ఞ? సాధారణంగా బలి నుండి భూమిని అడుగుతున్నాడు కాబట్టి బలికి అపాదానత్వము, అపాదానత్వ అవివక్షలో ఈ సూత్రం చేత కర్మత్వము అని అనుకుంటాం. కానీ ఇక్కడ బలి అడిగినంత మాత్రం చేత వామనుడు అడిగినంత మాత్రం చేత బలి ఇచ్చేయక్కర్లేదు కదా. బలి ఇచ్చినప్పుడే అతడు అపాదానం అవుతాడు. ఇవ్వకముందు కేవలం అడిగినంత మాత్రం చేత బలి అపాదానం కాడు. ఇటువంటి సందర్భంలో యాచధాతు యొక్క అర్థాన్ని వివరిస్తున్నారు. స్వామి స్వత్వ నివృత్తి, స్వస్వత్వ ఉత్పత్తి, ఉభయానుకూల దీయతాం ఇత్యభిలాపాది రూప వ్యాపార దిదాపైషా వ్యంజక యాచేరర్థ. యాచధాతువుకి అర్థం ఏమిటి అంటే అక్కడ బలికి భూమికి ఉన్న సంబంధము స్వస్వామిభావ సంబంధం. అంచేత అది ఇచ్చినప్పుడు ఏమవుతుంది? దాని మీద అతనికి స్వామిత్వం పోతుంది. ఇక్కడ వామనుడికి ఏమవుతుంది? అప్పుడు భూమి తనకుతో సంబంధం అవుతుంది, అంటే స్వత్వ సంబంధం వస్తుంది. ఆ స్వామి స్వత్తు స్వామి అవుతాడు. కాబట్టి ఈ స్వస్వత్వము రావటము, అక్కడ స్వామిత్వము పోవటము, ఈ రెండు జరిగేటువంటి ఉభయ అనుకూల వ్యాపారం. ఈ అనుకూల వ్యాపారం ఏమిటి అంటే ఏదో గాం మహ్యం దీయతాం, గోవు నాకు ఇవ్వండి అని అడగటం. ఈ మాటల రూపంగా ఏదైతే ఉందో ఆ వ్యాపారం. ఈ వ్యాపారం వల్ల ఏం జరుగుతుంది? దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే ఎదుటవాడికి, అంటే బలికి గోవును ఇవ్వాలి అనేదాన్ని కలిగించడం, అతనికి ఆ అభిప్రాయం కలగజేయడమే, కలగాలనే ఉద్దేశ్యంతో మనం ఇక్కడ దీయతాం అని వాక్యాన్ని లేదా శబ్దాన్ని ప్రయోగించడం అనమాట. అంచేది దిదాపైష వ్యంజిక. దిదాపైష అంటే ఇప్పించడం, అతడు ఇచ్చేటట్లుగా చేయటం అనే కోరికే ఈ అడగడంలో ఉన్న తాత్పర్యం. అంచేది అదే యాచిధాతువుకి అర్థము అన్నారు. అత్ర బలవు పూర్వ విశేష్య కస్యాపిన ప్రాప్తిరితి కర్మత్వం. ఎప్పుడైతే ఇలా అడిగాడు కానీ వెంటనే ఆయన ఇవ్వలేదు అనుకోండి, ఇస్తే అతనికి అపాదానత్వం వస్తుంది. కానీ అడిగినంత మాత్రం చేతే అపాదానత్వం రాదు. అంచేది అపాదాన సంజ్ఞ అతనికి రావట్లేదు. బలవు పూర్వ విశేష కశ్యాపి నా ప్రాప్తి అంటే అపాదానత్వ సంజ్ఞ కానీ మరొకటి కానీ అతనికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి అప్రాప్తౌ ఈ సూత్రం చేత కర్మత్వం. కర్మయుక్కు అంటే కర్మ, అక్కడ ప్రధాన కర్మ వసుధ కాబట్టి ఆ వసుధతోటి యుక్కు కూడి ఉన్నవాడు. కాబట్టి కర్మయుక్కుకి ఈ సూత్రం చేత కర్మ సంజ్ఞ వస్తుంది. అంటే వసుధతో కూడి ఉన్నవాడు, కర్మతోటి సంబంధం కలిగి ఉన్నవాడు బలి అవుతాడు. కాబట్టి అతడికి ఈ సూత్రం వల్ల కర్మత్వం వచ్చింది. ఇంతకు ముందు పయోదోగ్ధి దగ్గర గోవుకి అపాదానత్వం వస్తుంది. వచ్చి అంటే ప్రాప్తి ఉన్నటువంటి అపాదానత్వాన్ని అవివక్ష చేసి ఈ సూత్రం వల్ల కర్మత్వం చెప్పాం. ఇక్కడ యాచతే అన్నంత మాత్రం చేత బలికి అపాదానత్వం రాదు. అంచేత అప్రాప్తమైన అపాదానత్వం ఇక్కడ దేనివల్ల ఏ సంవత్సరం రాకపోతుంటే ఈ సూత్రం చేత కర్మయుక్ అవడం చేత కర్మత్వం ఈ సూత్రం వల్ల వచ్చింది. ఈ విధంగా ఇక్కడ బలి గుణకర్మ అవుతాడు అన్నమాట. అదే సంగతి భాష్యంలో కూడా చెప్పారు. యాచనా మాత్రాద్ అపాయాభావేన, కేవలం ఇతడివాడు అడిగినంత మాత్రం చేత ఈ వ్యక్తి అపాదానం అయిపోడు. వామనుడు అడిగినంత మాత్రం చేత ఇతడు ఇచ్చినప్పుడే అపాదానం అవుతాడు. కాబట్టి యాచతి వసుధామితి స్పష్టం భాష్యే. కాబట్టి బలేరి యాచతే వసుధాం అనడానికి వెంటనే బలికి అపాదానత్వం లేదు. అటువంటి దాని కర్మత్వం ఇక్కడ వచ్చింది. ఇది అన్యత్ర నిరూపితం. తర్వాత ఎత్తు స్వోద్దేశ్యక దానేచ్ఛా యాచనమిది. కొంతమంది ఈ యాచధాతువుకి అర్థం ఏం చెప్పారంటే స్వ ఉద్దేశ్యక దాన ఇచ్ఛ, అంటే తన్ను ఉద్దేశించి దానం చెయ్యాలనే కోరిక, ఎదుటివాడు తనకు ఇది దానం చెయ్యాలి అనే కోరికే యాచధాతువుకి అర్థము. అంటే ఆ బలి దానం చేస్తే ఏమవుతుంది?
ఆ కర్మ చేత ఉద్దిష్టుడైన వాడు వామనుడు అవుతాడు. అంచేత స్వ ఉద్దేశ్యేన, తన్ని ఉద్దేశించి దానము చెయ్యాలి అనే కోరిక, ఆ కోరికతోటి అడగడమే యాచేహర్థ, అంటే అటువంటి కోరికే యాచదాతుకు అర్థము అని చెబుదాము అని అన్నారు కొంతమంది. తన్నా అది కుదరదు. ఎందువల్లంటే పుత్రార్థం కన్యాం యాచతే ఇది అనాపత్తే. యాచధాతువుకి స్వోద్దేశ్యక దానేచ్ఛ అని అర్థం చెప్పినట్టయితే పుత్రుడి కోసం కన్యను అడుగుతున్నాడు. అయ్యో మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయండి, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని అడుగుతున్నాడు తండ్రి. ఆ పెళ్లి కూతురు యొక్క తండ్రిని అడిగాడు. ఇక్కడ స్వోద్దేశిక దానేచ్ఛ కాదు, స్వపుత్రోద్దేశిక దానేచ్ఛ. ఇతని అడగడంలో కోరిక ఏమిటి? తన కొడుక్కి వారి అమ్మాయిని ఇవ్వమని కోరిక, కానీ తనకిమ్మని అర్థం కాదు కదా. కాబట్టి యాచధాతువుకి కేవలము స్వోద్దేశ్య స్వోద్దేశిక దానేచ్ఛ అని అర్థం చెబితే కుదరదు. స్వసంప్రదానక దానేచ్ఛావతి ఫలాలాభ శంకయా దేహి ఇది అవదతి అపి తథా ప్రయోగాపత్తేశ్చ. దీనివల్ల ఇంకొక నష్టం కూడా ఉంది. ఏమిటంటే ఒకటెవరో ఎదుటివాడు తనకి ఆ వస్తువు ఇస్తే బాగుండును అని లోపల అనుకున్నాడు. కానీ అవతల వాడి స్వభావాన్ని బట్టి అవే వీడు మనకి ఇవ్వడండి అని అనిపించి వాడిని అడగలేదు. అడగకుండా కానీ లోపల మాత్రం కోరికుంది. అటువంటి సందర్భంలో ఏమవుతుంది? ఈ స్వోద్దేశిక దానేచ్ఛ ఉంది అక్కడ. అంటే తన్ని ఉద్దేశించి ఎదుటివాడు దానం చేస్తే బాగుండుననే కోరిక ఇతడు ఉండడం. ఇచ్చ ఉన్నంత మాత్రం చేత సరిపోదు, అడగాలి. కొన్ని అడిగితే వాడు ఇస్తాడో కూడా వేరే సంగతి. అడగాలి. ఇక్కడ ఇంకా అడగడం కూడా అవ్వలేదు. అడగడం అవ్వకపోయినా, అడగడం లేకపోయినా మనస్సులో స్వోద్దేశిక దానేచ్ఛ ఉంది కదా ఉండడం చేత, ఇప్పుడు వీరు చెప్పినట్టుగా కనుక యాచధాతు అర్థం తీసుకుంటే ఈ కర్మత్వము అని కానీ అపాదానత్వం అని కానీ సంజ్ఞ వచ్చేస్తుంది దానికి. అది రావడానికి వీల్లేదు. అంచేత ఎందుకంటే అసలు ప్రయోగం అడగందే అతన్ని ఎదుటివాడిని బలిం యాచతే వసుధాం అంటే ఆ వామనుడు వసుధని అడిగాడు. అడిగితే ఆ బలి అపాదానం అవుతాడా లేదా కాడా అనేది ఆలోచన. అప్పుడు అసలు అడగక పూర్వమే అపాదానం ఎలా అవుతుంది? అంచేత కేవలము యాచధాతుకి స్వోద్దేశిక దానేచ్ఛ అని చెప్పడం కుదరదు. తన కొడుకు కోసం అడిగినప్పుడేమో స్వోద్దేశిక దానేచ్ఛ అని చెబితే తప్పు అవుతుంది. ఎందుకంటే స్వపుత్రోద్దేశిక దానేచ్ఛది. రెండవ దాంట్లో అసలు అడగకపోయినా ఎదుటి వాడికి అపాదాన సంజ్ఞ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎటు చూసినప్పటికీ కూడా స్వోద్దేశిక దానేచ్ఛ అని యాచధాతువుకి చెప్పడం పొరపాటు అన్నాడు. తర్వాత వజ్రం వ్రజం అవరుణధిగాం అని, గోవు ఆ పల్లెలోంచి బయటికి వెళ్ళిపోతుంటే వెళ్లకుండా అడ్డగించారు. అడ్డగిస్తే ఏమవుతుంది? వెళ్ళడం మానేసి అక్కడే ఉంది. దీని తాత్పర్యం ఏమిటవుతోంది? ఈ అడ్డగించడం అనేటువంటి దాని వల్ల గోవు అక్కడే ఉండడం తటస్థిస్తుంది. కాబట్టి గోవు అక్కడే ఉంటే గోవుకి ఆ ఊరు అధికరణం అవుతుంది. అంటే అధికరణత్వం దానికి వచ్చే అవకాశం ఉంది గోవు అక్కడే ఉన్నప్పుడు. అంటే అధికరణత్వం వచ్చే అవకాశం ఉన్న ఆ పల్లెకు అధికరణత్వాన్ని అవివక్ష చేసి ఈ సూత్రం చేత కర్మత్వం అన్నమాట. నిర్గమన ప్రతిబంధ ద్వారా, అంటే బయటికి వెళ్ళిపోయేటువంటి దాన్ని ఆపడం ద్వారా వ్రజ అధికరణక చిరస్థితి అనుకూల వ్యాపార వృధేరర్థ. దానికి అర్థం ఏం చెబుతున్నారంటే ఆ వ్రజము నుండి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయేటువంటి దాన్ని ఆపడం వల్ల ఏమవుతుంది? ఈ వ్రజము పల్లె అక్కడ ఉండడం చేత, పల్లెలో ఈ గోవు ఉండడం చేత గోవుకు పల్లె అధికరణం అవుతుంది. వ్రజే గౌహు తిష్టతి, దానివల్ల ఏం తెలుస్తుంది మనకి? వెళ్లకుండా ఆపడం చేత ఆ పల్లెలో గోవు ఉంటున్నది అనే జ్ఞానం కలుగుతుంది. తత్ర తాము నిర్గమన ప్రతిబంధేన చిరం స్థాపయతి ఇది సంప్రచయాత్. ఎప్పుడైతే వెళ్లకుండా ఆపేశారో అది అక్కడే ఉంటుంది అనేటువంటి జ్ఞానం కలిగింది. అలా జ్ఞానం కలిగినప్పుడు ఏమవుతుంది? ఆ గోవుకి ఆ పల్లె అధికరణం అవుతుంది.
తస్య అధికరణత్వ అవివక్షాయాం అనేన కర్మత్వం. అలాగా అధికరణత్వం వచ్చే అవకాశం ఉన్నటువంటి దాన్ని, అధికరణత్వాన్ని అవివక్ష చేసి ఈ సూత్రం చేత కర్మత్వం చెబితే అక్కడ వ్రజానికి కర్మత్వం వచ్చి ద్వితీయ వస్తుంది. అది గౌణ కర్మ అన్నమాట. తర్వాత మానవకం పంథానం పృచ్చతి. ఇక్కడ జిజ్ఞాస విషయార్థ జ్ఞానానుకూల కేన పథా గంతవ్యం ఇది అవిలాపాది రూప వ్యాపార పృచ్ఛేరర్థ. మానవుడిని మార్గం అడుగుతున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు, అక్కడి నుంచి వాళ్ళ ఊరు వెళ్ళడానికి మార్గం ఏదో తెలియలేదు. అక్కడ ఒక కుర్రాడు ఉంటే వాడిని, అయ్యా అక్కడికి వెళ్ళడానికి మార్గం ఏమిటి అని అడిగాడు. అడిగితే ఏమవుతుంది, మార్గం యొక్క విషయం తెలుసుకోవాలనే కోరిక ఉండడమే అతనికి. అంచేత జిజ్ఞాస విషయ అర్థజ్ఞానం, ఆ అర్థజ్ఞానానుకూల వ్యాపారం ఏమిటి అంటే కేన పదాగంతవ్యం అని ఆ మాట ప్రయోగించడం. ఏ ఏ మార్గం ద్వారా నేను వెళ్ళాలి అని. అదే ఈ అడిగిన వాళ్ళలో ఉన్నటువంటి వ్యాపారం. అదే పృచ్ఛధాతువుకి అర్థం. మానవకస్య వ్యాపారే సంబంధ సామాన్యేన అన్వయ. అయితే అక్కడ మానవుడు ఉన్నాడు అక్కడ, అంతే. వాడేం వెళ్ళలేదు, అక్కడ పక్కన ఉన్నాడు రోడ్డు మీద. ఈయన కనబడ్డాడు, ఎక్కడికి వెళ్ళాలో ఈయనకి తెలియదు కాబట్టి ఆ కుర్రాడిని అడిగాడు. కాబట్టి ఈ కుర్రాడికి ఆ రోడ్డుకి ఏమిటి సంబంధం అయ్యా అంటే కేవలము మానవకస్య వ్యాపారే సంబంధ సామాన్యేన అన్వయ. వ్యాపారము అంటే ఈ అడిగేటువంటి వ్యాపారం. ఎవరో ఎవరో కుర్రాడు ఒక అతను అడుగుతున్నాడు మానవకుడిని. ఈ అడిగే వాళ్ళలో ఉన్న వ్యాపారానికి మానవుడికి సంబంధం అంటే సామాన్య సంబంధము అన్నాడు. జ్ఞాన విషయత్వేన పదకర్మత్వం. అయితే ఈ వ్యాపారములో ఆ మార్గం తెలియడం కాబట్టి, ఆ తెలివి అనే జ్ఞానంలో విషయం మార్గం కాబట్టి మార్గానికి కర్మత్వం. జ్ఞాన విషయం అయింది కాబట్టి మార్గానికి కర్మత్వం. మానవకేన చ తజ్ఞానాశ్రయత్వం సంబంధ. అయితే ఇటువంటి జ్ఞానం అతనికి ముందు ఉంది. మార్గం ఎవరు ఎటెల్లాలో మార్గం, పలానా ఊరికి మార్గం మానవుడికి తెలుసు. ఈ కొత్తగా వెళ్ళిన వాడికి తెలియదు. ఈ కొత్తగా వెళ్ళిన వాడు ఆ మానవకుడిని అడుగుతున్నాడు. అంచేత మానవకుడికి తత్ జ్ఞానాశ్రయత్వం సంబంధ. దానికి మానవకుడికి జ్ఞానంలో ఆశ్రయం అవడమే సంబంధం. కశ్యాపి పూర్వ విశేష అప్రాప్య. ఇక్కడిగా అపాదానత్వం కానీ సంప్రదానత్వం కానీ ఏమీ లేదు. అంచేది ఏ విధమైన పూర్వ సంబంధం అంటే పూర్వ సూత్రాల చేత అంటే కారకత్వం, సంప్రదానత్వం, అపాదానత్వం ఇటువంటి కారకత్వం దానికి ఏమి మానవుడికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి పూర్వ విషయస్య అప్రాప్య అనేన కర్మత్వం. దీని చేత కర్మత్వం. కర్మయుక్కు ఇప్పుడు అక్కడ పంథానం పృచ్చతి అన్నప్పుడు మార్గానికి మానవుడికి కర్మతోటి, పంథానం అనే దానికమో కర్తృప్సుతం కర్మ అనే కర్మత్వం. ఆ కర్మకి మానవుడికి సంబంధం ఉండాలి. ఏమిటి సంబంధము అంటే జ్ఞాన విషయత్వైన ఆశ్రయ సంబంధం అని చెప్పాడు. అందుకే జ్ఞానాశ్రయత్వం సంబంధ. కర్మయుక్ అయి ఉండాలి. అక్కడమో కర్మమో మార్గం. మార్గానికి మానవుడికి ఏం సంబంధం అంటే అతనికి తెలిసి ఉండడమే సంబంధం అంతే అన్నాడు. అలా కర్మయుక్కైన దానికి ఇంకొక సంజ్ఞ రాదు, ఇక్కడ రావట్లేదు. కాబట్టి అప్రాప్త విషయం అయిందనమాట. విషయాభావము అన్న చోట రెండు రకాలు చెప్పాడు కదా. ప్రాప్తమైన దాన్ని అవివక్ష, అప్రాప్తమైన దానికి కర్మత్వం చెప్పడం అంతే. భిక్షి యాచిన వ్యాఖ్యాను భిక్షధాతు. యాచతే అంటే ఎంతో, భిక్షతే అన్న అంతే. అంచేత బలిం యాచతే వసుధాం దగ్గర చెప్పేశాడు కాబట్టి అదే విషయం ఇక్కడ తీసుకోవచ్చు, మళ్ళీ వివరించక్కర్లేదు అన్నారు. తర్వాత మానవకం ధర్మభూతే శాస్తివా. ఇక్కడ అడుగుతున్నాడు, ధర్మాన్ని చెబుతున్నాడు, ధర్మాన్ని శాసిస్తున్నాడు. కుర్రాడికి మానవుడికి తండ్రి గురువు ఎవరో చెబుతున్నారు. బ్రూయో విషయతయా జ్ఞానానుకూల శబ్ద ప్రయోగ రూపో వ్యాపార అర్థ. ఇక్కడ అతడికి ధర్మాన్ని తెలిసేటట్టుగా ఈ వ్యక్తి తండ్రి చెబుతున్నాడు. అది వ్యాపారం. ఇక్కడ నుంచి తండ్రిలో ఉన్న వ్యాపారం అంటే అది జ్ఞానానుకూల శబ్ద ప్రయోగ రూప.
అంటే నువ్వు ఇలా చెయ్యి, ధర్మం కురు, సత్యం వద అని ఆ కుర్రాడికి ధర్మాన్ని బోధిస్తున్నాడు అన్నమాట. అదే ఇక్కడ ఈ బృధాతువుకి అర్థము అన్నాడు. ఏ ధర్మాన్ని చెబుతాడో ఆ ధర్మము జ్ఞానములో విషయం అవుతుంది. ఆ కుర్రవాడు ఈ ధర్మాన్ని తెలుసుకోవడం అంటే అర్థం అవుతుంది అతడికి కలిగిన జ్ఞానంలో విషయం. ధర్మం అతడి ధర్మ సంబంధమైన జ్ఞానం అతనికి కలుగుతుంది. ప్రవృత్తి పర్యవసాయి స శాసే. అదే శాస్తి అన్నాం అనుకోండి, అక్కడ ఏమిటంటే శాసించడం. అంటే నువ్వు ఇలా చెయ్యి అని చెబుతున్నాడంటే ఆ పని చేసేదాకా, ఆ పనిలో అతడు ప్రవర్తించేదాకా చెప్తాడు నువ్వు. అందువల్ల ఏమిటంటే ప్రవృత్తి పర్యంతము శాశ్వధాతువుకి అర్థం అనమాట. ప్రవృత్తి పర్యాయి సహ. అదే విషయము, అదే ధర్మాన్ని చెప్పడం అంటే అతడు అప్పుడు ప్రవర్తించగలదు. శాసించడం అంటే అతడు అప్పుడు ప్రవర్తించాలి. అలా ప్రవర్తించేటట్లుగా చేయడం శాస్త్రధాతువుగా అర్థం అనమాట. సచ ధర్మం కురు ఇత్యాది విధి ఘటిత ఉపదేశ రూప. ఈ చెప్పడం అనే క్రియ అనేటువంటి దానికి అర్థం ఎలాగా అంటే ధర్మం కురు సత్యం వద అనేటువంటి క్రియాఘటిత రూపాలు విధి ముఖ్యంగా విధిలింగ్ వాడతారు అక్కడ. లేకపోతే విధి అర్థంలో వచ్చే లోటు వాడతారు. అత్ర ఉభయత్రాపి కర్తృవ్యాపారానంతరం తజ్ఞానాశ్రయత్వరూపో మానవకేన సంబంధ. మనకింత ముందు కర్మయుక్ అన్నప్పుడు ఎలా చెప్పారంటే కర్మతో సంబంధం ఉండడము అంటే ఎలాగా అంటే కర్తృవ్యాపారాత్తు ప్రాక్ కర్మతో సంబంధం ఉండడం. అంటే పాలకి గోవుకి సంబంధం. ఈయన పెతకడం అనే క్రియ చేయడానికి ముందే పాలకి గోవుకి సంబంధం ఉంది అక్కడ. అలాగే బలిమి యాచతే వసుధాం దగ్గర యాచించడానికి పూర్వమే ఆ వసుధకి అతడు పరిపాలిస్తున్నాడు కాబట్టి వసుధకి బలికి సంబంధం ఉంది. అది కూడా కర్మయుక్త. అలాగే ఇక్కడ ఏమిటంటే కర్మ అయ్యాక ధాత్వర్థ కర్తృనిష్ట వ్యాపారం అయ్యాక కర్మతో సంబంధం. అంటే ధర్మాన్ని ఉపదేశించాడు. ఉపదేశిస్తున్నప్పుడు ఈ ధర్మం అతని జ్ఞాన విషయం అయిపోదు. అతను తెలుసుకున్నప్పుడే జ్ఞాన విషయం అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఉపదేశం అయిపోయాక ఆ విషయము అతడు బుద్ధిలో గ్రహించినప్పుడు ఆ ధర్మము జ్ఞాన విషయం అవుతుంది. కాబట్టి అతడప్పుడు ఈ కర్మయుక్త అప్పుడు అవుతాడు అనమాట. ఉభయత్రాపి కర్తృవ్యాపార అనంతరం తజ్ఞానాశ్రయత్వరూప మానవకేన సంబంధ. ఈ ధర్మానికి మానవుడికి సంబంధం ఏమిటి అంటే ఆ జ్ఞానం అతనికి కలుగుతుంది. ధర్మ సంబంధమైన జ్ఞానం అతనికి కలుగుతుంది. కాబట్టి తదాశ్రయుడు అవుతాడు. ఈ జ్ఞానమే దాని ఫలం కాబట్టి ఆ ధర్మరూపమైన దానితోటి ఆ జ్ఞానంలో అది విషయమైంది కాబట్టి తదాశ్రయత్వేన కర్మయుక్ అవుతున్నాడు. వచనాది కర్మణా ధర్మేణ మానవకస్య అభిప్రేయమాణత్వాత్. ఈ చెప్పడం ఉందే ఆ ధర్మం గురు సత్యం వద ఇత్యాది వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ చెప్పినటువంటి కర్మ చేత అక్కడ ధర్మం, అక్కడ కర్మ చెప్పడంలో కర్మ ధర్మం. ఆ ధర్మముతోటి మానవకస్య అభిప్రేయమాణత్వాత్. ఎవడికి చెబుతున్నాడో అతడు అభిప్రేతుడు. కాబట్టి మానవుడు చెప్తున్నాడు కాబట్టి ఈ కర్మ చేత అభిప్రాయమానుడు అయ్యాడు కాబట్టి వాడికి ఆ జ్ఞానం కలుగుతోంది కాబట్టి తదాశ్రయత్వేన మానవుడికి ఈ ధర్మానికి కర్మయుక్త సంబంధం ఉంది అంచేత కర్మయుక్త అవుతున్నాడు. ప్రాప్త సంప్రదానత్వ అవివక్షాయాం అనేన కర్మత్వం ఇది స్పష్టం భాష్యే. అంటే కర్మణా యమభిప్రైతి ససంప్రదానం అన్నారు కాబట్టి ఇక్కడ ధర్మాన్ని బోధిస్తున్నాడు. ఈ బోధించేటువంటి క్రియ ఏదైతే ఉందో కర్తలో, ఈ తండ్రిలో, గురువులో ఏదైతే ఉందో ఆ బోధించే క్రియలో కర్మ ధర్మం. ఈ ధర్మాన్ని ఎవడికి చెప్పాలనుకుంటున్నాడో వాడు కర్మణ అభిప్రేతుడు. కర్మణ ఎం అభిప్రైతి అంచేది ఈ కర్మచేత, ధర్మం అనే కర్మచేత అంటే ఈ వీళ్ళు చెప్పేదాంట్లో ఆ క్రియలో కర్మ ధర్మం అయింది. దాని చేత మానవుకుడిని ఉద్దేశిస్తున్నాడు కాబట్టి మానవుకుడు సంప్రదానం అవుతాడు. అంచేత మానవకాయ ధర్మం బ్రూతే అనొచ్చు, అనాలి కూడా. అయితే సంప్రదానత్వాన్ని అవివక్ష చేసి ఈ సూత్రం చేత కర్మత్వం చెప్పారు. అంచేత ప్రాప్త విషయము అప్రాప్త విషయము అన్నమాట.
అంతకుముందు దేని చేతైనా సంజ్ఞ వచ్చే అవకాశం ఉన్నది, అవకాశం లేనిది. కానీ కర్మయుక్త అయి ఉండాలి. అటువంటప్పుడే ఈ సూత్రం చేత కర్మత్వం వస్తుంది. అనయోర్యోగే సర్వథా పూర్వ విధి విషయ అప్రాప్తి యోగ్యే విషయే నానేన కర్మత్వం అనభిధానం అనభిధానాత్. సర్వాత్మన ఇప్పుడు ఏదో భూతే శాస్తి అనేటువంటి ధాతువుని ప్రయోగించినప్పుడు ఏ విధమైన సంబంధము లేనంటే కర్మతో సంబంధం ఉండాలి. పూర్వమందైనా ఉండాలి, తర్వాత అయినా ఉండాలి. కర్తృనిష్ట వ్యాపారం, ఆ వ్యాపారాత్ ప్రాక్ైనా ఉండాలి, వ్యాపార అనంతరమైనా ఉండాలి. అలా సంబంధం ఏమీ లేని వాడికి ఈ సూత్రం చేత మనం కర్మత్వం చెప్పడానికి వీల్లేదు. విధానాత్ ఎందువల్ల అంటే అటువంటి ప్రయోగాలు ఏమీ లేవు. అలా ప్రయోగం చేస్తే ఎదుటివాడికి అర్థం కూడా కాదు. తేన మానవకాయ ధర్మోపదేశ కాలే శూద్రేణాపి శ్రవణే శూద్రం ధర్మం బ్రూతే ఇది నా ప్రయోగ. మానవుడికి, కుర్రాడికి ధర్మం చెప్పే సందర్భంలో అలా రోడ్డు మీద వెళ్ళేవాడు ఎవడో వాడు కూడా విన్నాడు, శూద్రుడు ఒకడు విన్నాడు. విన్నంత మాత్రం చేత శూద్రం ధర్మం బ్రూతే ప్రయోగం రాదు. ఎందుకంటే ఈ కర్మణ యమభిప్రైతి, కర్మ చేత ధర్మం చేత ఇక్కడ ఎవరికి చెప్పాలనుకున్నాడు, మానవుడికి. అంచేత అతడికి సంప్రదానత్వం వస్తుంది, అతనికి సంబంధం ఉంటుంది. కానీ ఏమీ సంబంధం లేని శూద్రుడికి ఈ సూత్రం చేత కర్మత్వం చెప్పే అవకాశం లేదు. అంచేతే కర్మయుక్ అని అందుకే అన్నారు. అనభిధానంచా. ఇక్కడి నుంచి ఇంకా తర్వాత చెప్పుకుందాం.